మహబూబ్నగర్ జిల్లా శివారులో 20 ఏళ్ల క్రితం నిర్మించిన రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్న దాదాపు 384 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో కావడంతో తమ ఇల్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని అయోమయ స్థితిలో వారు కాలం వెళ్లదీస్తున్నారు. భారీగా కురిసిన వర్షానికి బ్లాక్లోని 3 అంతస్తులో గల బాల్కనీ కూలడంతో వారి భయం మరింత రెట్టింపైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తమకు కొత్తగా బ్లాక్ నిర్మించివ్వాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి శివార్లో ఉన్నటువంటి రాజీవ్ గృహకల్పలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ 1వ బ్లాక్లో 3వ అంతస్తులో ఉన్నటువంటి బాల్కనీ కూలిపోయిన నేపథ్యంలో కూడా ఇక్కడ నివాసం ఉండే ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ముందే వర్షాకాలం నేపథ్యంలో కూడా ఎప్పుడు కూలుతుందన్న పరిస్థితి ఇక్కడ స్థానికులు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ బ్లాక్ పూర్తిగా శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాత్రి నిన్న మన 3వ అంతస్తులో బాల్కనీ కూలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అయితే ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితి. మరోపక్క కూడా దాదాపుగా అదే పరిస్థితి కొనసాగుతుంది. పూర్తిగా ఈ ఏదైతే ఉందో బ్లాక్లన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నిన్న కూలినటువంటి 1వ బ్లాక్లో దాదాపు 3వ అంతస్తులో ఉన్నటువంటి బాల్కనీ కూలిపోయిన నేపథ్యంలో కూడా స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ నివాసం ఉండే కుటుంబంలో మాత్రం భయభ్రాంతులు అంటూ రాత్రిపూట ఎలా ఉండాలని కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2004లో నిర్మించిన 2005లో నిర్మించినటువంటి ఈ బ్లాక్లన్నీ కూడా ఇప్పుడు 20 ఏళ్ళుగా వస్తుంది. ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రాజీవ్ గృహకల్పలో మొత్తంగా 12 బ్లాక్లు ఉంటాయి. 12 బ్లాక్లలో కూడా దాదాపు 384 కుటుంబాల నివాసం ఉంటుంది. దాదాపు 1200 మంది కూడా ఇక్కడ ఓటర్లు ఉన్న పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 384 కుటుంబాలు కూడా ఎప్పుడు కూలిపోతాయన్న భయాందోళన కూడా వ్యక్తం చేస్తూ కూడా బిక్కుమంటూ కూడా కాలం వెల్లజీస్తున్న పరిస్థితి కూడా ఎక్కడ చూసినా కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం రాత్రి జరిగిన ప్రమాదం అయితే ఉందో బాల్కనీ కూలిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఎవరు ఇక్కడ లేకపోవడంతో వర్షం పడుతున్న సందర్భంగా ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో కూడా పెద్ద ప్రమాదమే తప్పింది. దీంతో ఎప్పుడు కూలుతాయి, తమ ఇల్లు ఎప్పుడు కూలిపోతాయి, తమ ప్రాణాలు కూడా ఎప్పుడు హరిస్తాయన్న ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. స్థానికుల మొత్తం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. మనతో పాటు రాజ్య గృహకల్ప వాసులు ఉన్న వారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రాత్రి చూస్తున్నాము ఇప్పుడే కూలిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితి అయితే ఎప్పుడు కూలుతాయన్న భయం మాత్రం ఆందోళన వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి కూడా మీరేమనుకుంటారు? ఈ బ్లాక్లో ఎన్ని కూడా శిథిలావస్థ ఇదే పరిస్థితి నెలకు ఉంటుంది, కూలిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీకు? 12 బ్లాకులు ఈ కాలనీలో ఉన్నాయి. 2007లో ఈ కాలనీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పటికి వాళ్ళు క్వాలిటీ అనేది పరిగణనలోకి తీసుకోకుండా రాజీవ్ గృహకల్పకు 384 ఇండ్లు 12 బ్లాకులు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఇనాగరేషన్ చేసి దారదత్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటిది ఈరోజు రాజీవ్ గృహకల్పలో ఉన్నటువంటి ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఒక 500కో 1000 రూపాయలకో కిరాయికి ఇచ్చుకొని దీని మెయింటెనెన్స్ అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా అంటే మనం చెత్తులు ఊడిపోతున్నాయి, సిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, కలర్ పోతుంది, కలర్ పెయింట్ వేసుకోవాలి అనే పరిస్థితి కూడా ఆలోచించకుండా వాళ్ళు వచ్చిన 500 1000 రూపాయలు తీసుకొని వాళ్ళు పక్కకు జరిగి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమేమంటున్నామంటే ఈ కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ మెయింటెనెన్స్ కానీ తర్వాత ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ముందు మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయాలని దృక్పథంతోనే ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో మున్సిపాలిటీ వాళ్ళు కానీ కలెక్టర్ కానీ అటువంటి దానికి సహకరించి. మీరు చెప్పండి, ఇక్కడ ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రాత్రిపూట ఏమైనా భయం అంటే ఎక్కుతుందన్న ఆ భయం ఏమైనా ఉంటుందా మీకు? ఇప్పటి వరకు అయితే మంచిగా ఉన్నాము మేము ఇక్కడ. కాకపోతే నిన్న ఈ బిల్డింగ్ కూలిపోయినందుకు రాత్రి నుంచి భయం అవుతుంది. ఇంకా వేరే బిల్డింగ్లు కూడా మేమున్న బిల్డింగ్లు కూడా కూలిపోతాయేమో అన్న భయంతోనే ఉన్నాం మేము ఇప్పుడైతే. మీరు చెప్పి ఏమనుకుంటాం, ఇక్కడ ఉండాలంటే ఏమనిపిస్తుంది? భయంగానే ఉంది మాకు. ఇంతకు ముందు అయితే మేము మంచిగానే ఉన్నాము అందరము, కానీ ఇప్పుడు వర్షాకాలం కదా ఒకటొకటి పడిపోతుంటే మాకు రాత్రిలో నిద్రలు కూడా రావట్లేము. మాది కూడా పడుతుందా ఎట్లా అనే భయంతోనే ఉన్నాము. చెప్పండి, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ ఉండాలంటే ఏమనిపిస్తుంది? ఒకళ్ళకి ఖాళీ చేయాలంటే ఏమేం కావాలి? ఇక్కడ 2007 నుంచి ఉంటున్నాము. కాకపోతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఏర్పడింది.
ఇంకొకటి చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్ళం ఉన్నాము, చిన్న కుటుంబాలు డైలీ వేజ్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ చాలా భయం వేస్తుంది. అంటే ఇప్పటి వరకు ఇట్లాంటివి కొన్ని వాటర్ ట్యాంక్ పడింది 9th బ్లాక్లో, కొన్ని పర్రెలు ఇడ్చినవి. అప్పుడైనా కూడా ఇంకా చేపిస్తారేమనే ఒక ఆశతో ఉన్నాము. నిన్న చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి బాల్కనీ కూలిపోయినా ఉంది. దాని తర్వాత కూడా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఇక్కడ నివాసం ఉండే దాదాపు 384 కుటుంబాల్లో కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు తమ ఇల్లు కూలిపోతాయని ఆందోళన మాత్రం వాళ్ళు వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరూ కూడా తమ ఇల్లు ఇక్కడ నుంచి తాము నివాసం కాల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. కానీ కాకపోతే ఇక్కడ తమకు పట్టాలు అయితే ఏదైనా హామీ ఇచ్చే విధంగా తమకు పట్టాలు ఇచ్చేసి అది త్వరలోనే 2-3 నెలల్లో కూడా వేరే బ్లాక్లు కూడా నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ నిర్వహణ లోపం కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా నిర్వహణ లోపం కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న చాలా వరకు నాసిరకం కట్టడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇక్కడైతే అధికారులు తమపై దృష్టి సారించి పూర్తి స్థాయిలో తాము నిరాశ్రయం కాకుండా తమపై ఇక్కడ చర్యలు తీసుకొని మరో కొత్త బ్లాక్లు నిర్మించి తమకు అప్పచెప్పాలని చెప్పేసి కూడా రాజీవ్ గృహకల్ప వాసులు కోరుతున్నారు. మరి చూడాలి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు. ఇక రాజీవ్ గృహకల్పలు నివాసం ఉంటున్నటువంటి 384 కుటుంబాలకు ఏ విధమైన న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసానందచారి, HM TV, మహబూబ్.